నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా 46.86 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 3,174 కోట్ల రూపాయలు జమ చేస్తున్న ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వానిదే. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అన్నదాతకు డబుల్ సంక్షేమం, రెట్టింపు సంతోషం. కరుకువాడ బేతపూడిలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభించిన PSC చైర్మన్ అంజుబాబు. SRKR ఇంజనీరింగ్ కళాశాలలో APL భీమవరం బుల్స్ క్రికెట్ టీం లోగో జెర్సీ ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ త్రిబులర్, PSC చైర్మన్ అంజుబాబు. ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్న ఆదాని ఒప్పందాలను రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలి. ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు CH బాబురావు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద జిల్లాలో 1,03,751 మంది రైతులకు 71.14 కోట్లు రైతులకు పెట్టుబడి సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. శనివారం ఉండి మండలం NRP అగ్రహారంలోని ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కన్మూరు రఘురాం కృష్ణంరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి వర్మ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించి ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించి వారికి అండగా నిలిచారన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా 46.86 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 3,174 కోట్ల రూపాయలు జమ చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 831 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 2,342 కోట్ల రూపాయలు అందించడం జరుగుతోందన్నారు. డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు మాట్లాడుతూ, ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందని, రైతాంగానికి ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. రైతాంగం వ్యవసాయంతో పాటు చిరుధాన్యాల సాగుపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయని, అందుకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఉత్పత్తులను పండించేందుకు కొత్త ఆలోచనలతో రైతులు ముందుకు రావాలన్నారు. ఈ సందర్భంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద ఉండి నియోజకవర్గంలో 9,629 మంది అర్హులైన రైతులకు 6,50,45,000 రూపాయల నమూనా చెక్కును ఆయన రైతులకు అందజేశారు. రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ, భారతదేశం యొక్క ఆర్థిక మూలాలన్నీ వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నాయన్నారు. కరోనా సమయంలో అన్ని రంగాలు నష్టపోయినప్పటికీ ఒక్క వ్యవసాయ రంగం మాత్రం ఎగువకు వెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత మాట్లాడుతూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రైతుల యొక్క కళ్లల్లో ఆనందం చూడటం జరుగుతోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఏడీఏ కె ప్రతాప్ జీవన్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ హటారి జేవి ప్రసాద్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ మార్టేరు సహదేవరెడ్డి, కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎన్ మల్లికార్జునరావు, తహసీల్దార్ నాగార్జున, ఏవో నిమ్మల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ సూరవరపు కనకదుర్గ, ఎంపీటీసీ కె రమాదేవి, జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, పేరుచెల్ల సుభాష్, కోర రామ్మూర్తి, గాదిరాజు వెంకటేశ్వరరాజు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక ఈ దేశంలో రైతుకి ఆదాయం పెరగాలి. భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం, వ్యవసాయ ఆధారిత దేశం. రైతుకి ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి విషయాన్ని పదే పదే ప్రస్తావించేవారు. అది మన అందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగానే రైతులకు అనేక రకాలుగా వెసులుబాటు కల్పించేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఎరువుల విషయంలో, పురుగు మందుల విషయంలో, సబ్సిడీలు ఇచ్చేటువంటి విషయంలో, కల్తీ ఎరువుల్ని పురుగు మందులను అరికట్టేటువంటి విషయంలో, యూరియా విషయంలో. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు 2019 ఫిబ్రవరిలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన PMKSY. ఈ పథకం ద్వారా రైతుకి 6,000 రూపాయలు వ్యవసాయ ఖర్చుల కోసం నేరుగా రైతు అకౌంట్ లో వేయాలి అనేటువంటి ఒక ఆలోచనకి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టడం, దాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ దానికి సంబంధించి మొదటి విడత 7,000 రూపాయలు, దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా జత చేసినటువంటి మొత్తం కలిపి ఇవాళ రైతులకు ఖాతాలో వేసేటువంటి కార్యక్రమం. ఏదంటే ఈ విధమైనటువంటి కార్యక్రమం ద్వారా రైతుకి ఒక ఆర్థిక భరోసా, రైతుకి ఆర్థిక భద్రత కలగాలి, రైతుకి
పెట్టుబడి నిమిత్తం చేతిలో డబ్బులు ఉండాలి. సరైనటువంటి సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల రైతులకి ఆదాయం పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ పథకానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గ్రహించాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరిస్తూ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పేరుతో దాదాపు ప్రతి రైతుకి ఎకరానికి ఈవేళ 20,000 రూపాయలు సహాయాన్ని అందించేటువంటి కార్యక్రమం. అందులో మొదటి విడతగా 7,000 రూపాయలు ఈ రోజున, అక్టోబర్లో మరొక 7,000 రూపాయలు రెండో విడతలో, జనవరిలో 6,000 రూపాయలు, ఈ విధంగా 20,000 రూపాయలు 3 దఫాలుగా రైతులకి నేరుగా ఖాతాల్లో పడేటువంటి సౌకర్యం ఈవేళ మనందరికీ కూడా ఉంది. ఈవేళ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 103,000 మంది రైతులకు 70 కోట్ల రూపాయలు ఈవేళ నేరుగా ఖాతాలో పడతా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 47 లక్షల మంది రైతులకు 3,174 కోట్ల రూపాయలు ఈవేళ నేరుగా రైతుల ఖాతాలో పడతా ఉంది. మీ అందరికీ తెలుసు, గతంలో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక 7,000 రూపాయలు ఇచ్చి 7,500 రూపాయలు ఇస్తే 13,500 రైతులకి ఖాతాలో పడేటువంటి పరిస్థితి. మళ్ళీ దానికి ఏదో పేరు పెట్టుకుని వైఎస్ఆర్ రైతు భరోసా, సావుకి ఆడిపోయారే, పుట్టినీటి ఆడిపోయారే, కోడిగుడ్డు మీద కూడా ఆడి ఫోటో చూసి మీ అందరికి అంగన్వాడీ కేంద్రాలు కోడిగుడ్డు సప్లై చేస్తే కోడిగుడ్డు మీద ఆ జగన్ గారి ఫోటో. కర్మ దరిద్రం రాష్ట్రానికి. గతంలో ఈవేళ 20,000 రూపాయలు, ఇవాళ 14,000 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు. ఎకరాకి 20,000 రూపాయలు రైతులకు చేరుతాం. మోడీ గారు కేంద్ర ప్రభుత్వం వేళ ఎన్ని పథకాలు అమలు చేస్తూ ఉంటే, దేశంలో రాష్ట్రాలకు ఎంత పెద్ద ఎత్తున సహకారం అందిస్తుంటే ఎక్కడ నరేంద్ర మోడీ గారి పేరుతో ఒక్క పథకం కూడా లేదు అనేటువంటి విషయాన్ని మీ అంతా కూడా గమనించాలి. అదే వేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారి పేరు పెట్టుకోవడం లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రజల సొమ్మిది, మనం కట్టేటువంటి ట్యాక్సుల ఆధారంగా వచ్చేటువంటి ఆదాయం. ఒక అందమైనటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సమ్మాన్ కేంద్ర ప్రభుత్వం పిఎం గారు దీనికి శ్రీకారం చుట్టారు. కాబట్టి ఈ విధంగా ఈ పథకం ద్వారా రైతుకి 20,000 రూపాయలు రైతులకు నేరుగా అందేటువంటి పరిస్థితి. భూసార పరీక్షలు చేసి భూమికి ఈ నేలలో ఈ భూమిలో ఏ రకమైనటువంటి పంట వేస్తే ఆదాయం బాగుంటుంది అనేటువంటి సిస్టమ్ ని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. ఫసల్ బీమా యోజన ద్వారా రైతులకి అనేక రకాలుగా చేయూతనిచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. వ్యవసాయ రంగానికి బీమా భద్రత కల్పించారు నరేంద్ర మోడీ గారు. ఈ విధంగా పెద్ద ఎత్తున వేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకి అండగా ఉంటున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో మరింతగా మీ అందరికీ కూడా కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాలు మీ అందరికీ సహాయంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ, రైతు అంటే నా దృష్టిలో ప్రభుత్వం ఎన్నో చోట్ల, అంటే మన ప్రభుత్వం చాలా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. ఏ స్థాయిలో చూసుకున్నా రైతులకు ఎంత ఇచ్చినా తక్కువే. రైతులకు అందిస్తున్న ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సమ్మాన్ ఈ రెండింటిని మేళవించి రాష్ట్ర వ్యాప్తంగా 2,360 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటా, ప్రధానమంత్రి కిసాన్ సమ్మేళనం నుంచి ఒక 840 కోట్ల రూపాయలు రైతులందరికీ అందజేయడం జరుగుతుంది. త్వరలో కౌలు రైతులకు కూడా 2 విడతల్లో 10,000గా కూడా వారికి కూడా ఇవ్వటం జరుగుతుంది. మద్రాస్ హైకోర్టు తీర్పు ఒకటి చూసా. మరి గతంలో మనం చూసేవాళ్ళం, అంటే ఇది రాజకీయాలకు తావు కాకపోయినా ఒక మంచి సంప్రదాయాన్ని ముఖ్యమంత్రి గారు ఎలా ప్రవేశపెట్టారు అంటానికి ఇప్పుడు ఈ స్కీమ్కి అన్నదాత సుఖీభవ, అన్నదాత ఎవరంటే రైతు, మీరు సుఖంగా ఉండాలి అని ఆ రైతు పేరు మీదే ఈ స్కీమ్కి, అలాగే మధ్యాహ్న భోజన పథకానికి మరి పవన్ కళ్యాణ్ గారు సూచన మేరకు నిరంతరం అందరికీ అన్నం పెట్టే డొక్క సీతమ్మ గారి పేరు ఇలాగ మనం పెట్టుకోవడం జరుగుతుంది. తమిళనాడు హైకోర్టు నిన్న చీఫ్ జస్టిస్ కోర్టులో ఇలా ఎవరి పేరు పడితే వాళ్ళ పేరు పెట్టేసుకోవటం కాదు, జనరిక్ గా ఉండాలి అని చెప్పి కూడా నిన్న ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. గతంలో మనం చూసాం ఈ స్కీమ్ కి ఏమనుందో పేరు, స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్లు అన్నిటికీ కూడా ఒకే పేరుతో మనం చూసాం. కానీ ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కొరకే నడిచే ప్రభుత్వంగా ఎంతో గుర్తింపు పొందింది. అందులో భాగంగా రైతుకి అగ్రతాంబూలం వేస్తూ 3 విడతలుగా కేంద్రం ఎప్పుడు 2,000 రూపాయలు జమ చేసిన 5,000, 5,000, 4,000, 14,000 రాష్ట్ర ప్రభుత్వం 7,000 crores రాష్ట్ర ప్రభుత్వం రైతుల కొరకు వెచ్చిస్తున్న చక్కటి ప్రోగ్రాం ఇది. రాబోయే రోజుల్లో రైతులకు మరింత అండదండలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం ఎవరూ పడవలసిన అవసరం లేదు. భారత ప్రభుత్వం యొక్క యోజన
మోడీ గారి ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం ఆనాటికి ఉన్నటువంటి ఆదాయం కంటే రెట్టింపు ఆదాయం చేయాలనేటటువంటి యోచనతో ప్రభుత్వం తన యొక్క పథకాలన్నీ కూడా రూపుదిద్దుకోవడం జరుగుతోంది. ఇందు మొట్టమొదటి విడతగా భూసార పరీక్షలు నిర్వహించేటటువంటి ప్రయత్నం చేశారు. భూమికి వ్యక్తికి ఏ రకంగా అయితే ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరీక్షలు జరుగుతాయో అదే రకంగా భూమికి సంబంధించినటువంటి పరీక్షలు చేయడం ద్వారా ఆ భూమిలో వండుకున్నటువంటి లవణాలు కానీ ఖనిజాలు కానీ పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్, జింక్ ఇటువంటి ఏదైనా సరే లోపాలు ఉన్నట్టయితే ఆ లోపాలను గుర్తించి దానికి ప్రత్యామ్నాయమైనటువంటి విధానం ద్వారా ఆ భూమికి తగినటువంటి బలాన్ని చేకూర్చి ఆదాయాన్ని పెంచేటటువంటి ప్రయత్నంలో భాగంగా భూసార పరీక్షలు నిర్వహించేటటువంటి ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఇది మొట్టమొదటి. ఆ భూమి భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయదారులందరూ కూడా దాళవా, సారవా అనేటటువంటి 2 వ్యవసాయ పంటల ద్వారా మనకు ఉన్నటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యవసాయం చేయడమే తప్ప శాస్త్రీయబద్ధమైనటువంటి వ్యవసాయం చేయని కారణంగా ఆదాయాలన్నీ కూడా గణనీయంగా తగ్గిన విషయాన్ని గమనించి ఆ భూమిలో ఏ రకాలైనటువంటి ఉత్పత్తులు పండించవచ్చు అనేటటువంటి విషయానికి కూడా వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా ఆ వ్యవసాయదారుల అవగాహన కల్పించి ఆ భూమిని మార్పు చేసేటటువంటి ప్రక్రియ ఇది రెండవ భాగం. భూమికి సంబంధించినటువంటి వచ్చేటటువంటి ఈ ఉత్పత్తులకు వినియోగించేటటువంటి డిఏపి కానీ యూరియా కానీ వీటికి సంబంధించినటువంటి విషయాల్లో ఈరోజు నానో టెక్నాలజీ ద్వారా స్ప్రేయర్స్, ఈ యొక్క స్ప్రింక్లర్స్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతోటి, తక్కువ జనాభా యొక్క వినియోగంతో, మానవ రహితమైనటువంటి యంత్రాల ద్వారా 100% కూడా యూరియా అందించేటటువంటి ప్రక్రియ కూడా వ్యవసాయ రంగంలో తీసుకురావడం జరిగింది. అంటే వ్యవసాయ కూలీల యొక్క కొరత దృష్టిలో పెట్టుకునేటువంటి పరిస్థితి. అదే రకంగా కోత, వరి కోత సంబంధించినటువంటి విషయాలు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ వ్యవసాయ భూమి యొక్క స్థానాన్ని పెంచుతూ వ్యవసాయ భూమికి అనుకూలమైనటువంటి పంటలను గుర్తిస్తూ ఆ పండించేటటువంటి పంటలకి మద్దతు ధర పెంచేటటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయంలో భాగమే సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా రైతుల యొక్క ఖాతాల్లోకి నిధులు విడుదల చేసేటటువంటి ప్రక్రియ. ఈ డ్రోన్లకు సంబంధించిన దాంట్లో సుమారు 8 లక్షల రూపాయలు ఉంటే అందులో ఒక 2-3 లక్షల రూపాయలు రైతు పెట్టుకున్నట్టయితే మిగిలినంతా కూడా మరి ప్రభుత్వం పెట్టుకునేటువంటి పరిస్థితి. మరి అదే రకంగా ట్రాక్టర్లకు సంబంధించిన దాని మీద కూడా మనం తీసేటువంటి పరిస్థితి. భూమి నుంచి తీసేటటువంటి నీరులో మన ప్రాంతంలో ఉన్నటువంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సోలార్కి సంబంధించినటువంటి విషయాన్ని అనుసంధానం చేస్తూ దాని ద్వారా సబ్మర్జిబుల్ పంప్స్ ద్వారా నీరు సేకరించేటువంటి పరిస్థితి. మోడీ గారి ప్రభుత్వం తీసుకునేటటువంటి ఒక అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులకి ఈరోజు అడుగు వేసేటటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క వంతు వాటాగా ఇందులో కూడా మేము కూడా ఇందులో భాగస్వాములు అవుతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందులో గడిచిన 6-7 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫసల్ బీమా యోజనలో వారి యొక్క విడతను కూడా వారు దీనికి 2,500 జోడించి సుమారు సంవత్సరానికి 6,500 రూపాయలు వారు, కేంద్రం ఒక 6,000, దాదాపుగా 12,500 రూపాయలు రైతులకు ఇచ్చేటటువంటి పరిస్థితి. దేశానికి వెన్నెముక, రైతు లేనిదే మనం లేము. అట్లాంటి రైతుని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే మరి సెంట్రల్లో సహాయ సహకారాలతో ఈ రోజున అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని మనం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ కలిపి రైతులకి అందజేయబోతున్నాం. మరి ఇది 3 విడతల్లో అందజేయబోతున్నాం. డెఫినెట్గా రైతుల యొక్క కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందండి. అందులో భాగంగానే సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఎలక్షన్ ముందు వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. పెన్షన్ 4,000 కానివ్వండి, మహిళలకి ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, 16,000 డిఎస్సి పోస్టులు కానివ్వండి, అన్న క్యాంటీన్లు కానివ్వండి, ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు పథకం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ మీ సంతోషం చూడాలనేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి డెఫినెట్గా ఈరోజు 47 లక్షల మందికి అన్నదాత సుఖీభవ అందజేయబోతున్నామండి. ఈ రోజున చాలా సంతోషం ఉంది. అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఎట్లాంటి అనుమానాలు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు మన అధికారులు, దాన్ని సంప్రదించాలని కోరుతూ రైతు అందరూ కూడా బాగుండాలని రైతు బాగుండాలని, రైతు సంక్షేమే లక్ష్యంగా వారికి మేలు చేసి అన్నదాతలను ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు.
భీమవరం మండలం కరుకువాడ బేతపూడి గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. భీమవరం నియోజకవర్గంలో 8,335 మంది లబ్ధిదారులకు 5,63,00,000 రూపాయలు అందిస్తున్నామని, వీరవసరంలో 5,753 మందికి 3.89 కోట్లు, భీమవరంలో 2,582 మందికి 1.74 కోట్లు అందిస్తున్నామని అన్నారు. మొదటి విడతగా ప్రతి రైతుకు 7,000, రెండో విడత అక్టోబర్లో మరో 7,000, జనవరిలో మూడో విడత 6,000 చొప్పున ఏడాదికి అర్హులైన రైతులకు 20,000 అందిస్తామన్నారు. సూపర్ 6 హామీలను నెరవేర్చడంలో భాగంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలోని 46.86 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,174.43 కోట్లు జమ చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రతి ఏటా 20,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని, గతంలో ఇచ్చిన 13,500 కంటే 6,500 ఎక్కువ అని, అన్నదాతల కుటుంబాల్లో ఆనందమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, కూటమి నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. సుఖీభవ వీరవసరం మండలంలో 5,753 మంది లబ్ధిదారులు. వారికి ఇచ్చే అమౌంట్ 3,89,00,000. భీమవరం మండలం 2,542 మంది లబ్ధిదారులు. వారికి ఇచ్చే అమౌంట్ 1,74,00,000. మొత్తం లబ్ధిదారులు మన నియోజకవర్గంలో 8,03,305. మొత్తం ఇచ్చే అమౌంట్ 5,63,00,000. కౌలుదారులు వీరవసరం మండలంలో 3,180 మంది, భీమవరం మండలంలో 2,355 మంది, మొత్తం 5,536 మంది ఉన్నారు. వీరికి కూడా ఈ 7,000 రూపాయలు లబ్ధి అందుతుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇప్పటివరకు వీరవసరం మండలంలో 616 మంది రైతులు, భీమవరం మండలం 250 మంది రైతులకి ఈ ఫసల్ బీమా కార్యక్రమం వ్యవసాయ యాంత్రీకరణ. మన వీరవసరం మండలానికి 4 డ్రోన్లు, భీమవరం మండలానికి 2 డ్రోన్లు, 6 డ్రోన్లు ఇష్టం జరుగుతుంది. 10th క్లాస్ చదివిన వాడు దాంట్లో ఒక సభ్యులుగా ఉండాలి. వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ సబ్సిడీ మీద 10,000 రూపాయలు విలువ చేసి దాన్ని 2,000 రూపాయలకి ఇచ్చి సబ్సిడీ మీద ఈ డ్రోన్ ఇచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. భీమవరం మండలంలో యాంత్రీకరణ పరికరాలు 33 మందికి 2,90,950 ఇవ్వడం జరిగింది. వీరవసరం మండలం 24 మందికి ఇవ్వడం జరిగింది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో 5,000 రూపాయలు రాష్ట్రం నుంచి భరించే విధంగాను, 2,000 రూపాయలు కేంద్రం నుంచి భరించే విధంగాను 7,000 రూపాయలు ఇప్పుడు చెప్పిన ఖాతాదారులు అందరి అకౌంట్ లో పడతాయి. వారి అకౌంట్లో 7,000 రూపాయలు మొదటి విడత, రెండో విడత మరొక 7,000 రూపాయలు, మూడో విడత 6,000 రూపాయలు, 20,000 రూపాయలు రైతులకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రైతులు చక్కగా ఉండాలని, రైతులు బాగుండాలని ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ సదుపాయాన్ని మీరు ఉపయోగించుకొని రైతులు ఆనందంగా, సంతోషంగా, సుఖంగా మంచి పంటలు పండించి ఈ దేశానికి అందించాలని చెప్పి కోరుతున్నాను. అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏమైతే వాగ్దానాలు చేసామో అన్ని వాగ్దానాలు కూడా ఒక్కొక్కటి కూడా నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం రావడం జరుగుతుంది. దానిలో భాగంగానే రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఎవరు అర్హులు, ఎవరు లబ్ధిదారు అర్హులు అనేది కూడా అధికారులు క్లుప్తంగా మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం కూడా జరిగింది. మరి సంవత్సరానికి 20,000 రూపాయలు దాంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి సంవత్సరానికి 6,000 రూపాయలు, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం 14,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు 3 విడతల్లో రైతాంగానికి నిధులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతాంగానికి ప్రోత్సాహంగా అనేక రకాలుగా యంత్ర పరికరాలు, మరి వ్యవసాయ పరికరాలు కూడా సబ్సిడీ మీద కూడా అందజేయడం జరిగింది. డ్రోన్ల విషయంలో కూడా
ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రాక్టర్ విభాగాలు, స్ప్రేయర్లు అన్ని కూడా బాబు షూరిటీ అనే కార్యక్రమం సూపర్ 6 పథకాలు ప్రభుత్వం వచ్చినంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు అందరూ కలిపి ఏవైతే మనం ఎన్నికల మేనిఫెస్టో వచ్చామో ఆంధ్రప్రదేశ్ ఏవైతే మనం అమలు జరుపుతూ ఉంటున్నామో ఆ కార్యక్రమాన్ని కూడా అమలు జరుపుకుంటూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో అతి పెద్ద కార్యక్రమం అన్నదాత సుఖీభావ. 2014-19 వరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2018లోనే 11,000 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో వేయడానికి ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం మారడం వల్ల ఆ కార్యక్రమం పూర్తవలేదు. కానీ పిఎంకేఎస్ కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మళ్ళీ మన మేనిఫెస్టోలో సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు 20,000 రూపాయల సంవత్సరంలో వేస్తామని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈ రోజు వారణాసిలో ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ యోజన పథకం 7,000 రూపాయలు అమలు చేస్తే దర్శిలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 12:30కి ప్రతి రైతు ఖాతాలో 5,000 రూపాయలు ఇస్తారు ఫస్ట్ విడత కింద. అవన్నీ కూడా మీరు గమనించాలని సందర్భం తెలుస్తున్నాం. అమలులో భాగంగా రైతులందరికీ సంవత్సరానికి 20,000 ఆర్థిక సాయం చేస్తానని మాటించిన దాన్ని నిలబెట్టుకుంటూ మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000 కిసాన్ పిఎం కిసాన్ పథకం ద్వారా 2,000 7,000 రూపాయలు రైతుల ఖాతాలో ఈరోజు జమ చేయడం జరుగుతుంది. అలాగే మరి బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ ఇచ్చిన పథకాలన్నింటిలో కూడా చాలా మంది అమలు చేయడం జరిగింది. మరి బీజేపీ ప్రభుత్వం వారు ఈరోజు బాబు షూరిటీ, భవిష్యత్తు మోసం అని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అందులో ఏది మోసం ఉందో మీరే గ్రహించండి. తల్లికి వందనం అమలు చేయడం మోసమా? ఉచిత గ్యాస్ పథకం అమలు చేయడం మోసమా? మాట నిలబెట్టుకుంటూ రైతుల ఖాతాలో డబ్బు జమ చేయడం మోసమా? మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం అది ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నారు. వేసవిలో రోడ్లు కూడా చాలా వేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మనందరం కూడా రైతులకి ఫైనాన్స్ అసిస్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిసి ఒక్కొక్క రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయలు రద్దు చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం. అందులో భాగంగా మొదటి విడతగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ప్రధానమంత్రి గారు 2,000 రూపాయలు వారణాసి నుంచి రిలీజ్ చేసుకుండగా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శించి ఒక్కొక్క రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5,000 రూపాయలు రిలీజ్ చేయడం జరుగుతుంది. మొదటి విడతగా ఈ రోజు నుంచి వారం రోజుల్లో ఈ యొక్క ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లోకి 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. వాళ్ళ అకౌంట్లోనే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ భీమవరం బుల్స్ క్రికెట్ టీం లోగోను, జెర్సీను భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు, పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ భీమవరం బుల్స్ టీం విజయం సాధించి కప్పుతో భీమవరం రావాలని ఆకాంక్షను వెళ్లిబుచ్చారు. భీమవరం పేరు పెట్టినందుకు భీమవరం ఖ్యాతి నిలిచేలా క్రీడాకారులు కూడా కష్టపడి ఆడాలని కోరారు. మన ప్రాంత క్రీడాభిమానులందరూ క్రీడాకారులకు మంచి ప్రోత్సాహాన్ని అందించాలని కోరారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వైస్ ప్రెసిడెంట్ ఎస్వి రంగరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకమైన భీమవరం బుల్స్ క్రికెట్ టీం లోగో, జెర్సీ లాంచ్ తమ కళాశాల ఏర్పాటు చేయడం తమ కళాశాల క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించినట్లు ఉంటుందని, దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఎల్ భీమవరం బుల్స్ టీం కెప్టెన్ నితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఏపీఎల్ లీగ్స్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రీడాకారులకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుందని, అందువల్లే దీన్ని ఏపీలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ నెల 8 నుండి 24 వరకు విశాఖపట్నంలో 7 టీమ్స్తో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచెస్ జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం తరపున కెప్టెన్ నితీష్ కుమార్ రెడ్డిని
మునీష్ వర్మ, హేమంత్ కుమార్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా కప్పు సాధించాలి, కప్పు సాధిస్తారనే ఆశతో నమ్మకంతో ఉన్నాం. మన భీమవరం పట్టణం అన్ని రంగాల్లో కూడా ముందుంటుంది. ఈ రంగంలో కూడా ముందు ఉండి కప్పు సాధించాలని ఈ వైజాగ్లో జరిగే ఈ 8వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు జరిగే టోర్నమెంట్స్లో విజయం సాధించి వస్తారని, విజయం సాధించిన తర్వాత ఆ విజయోత్సవం మళ్ళా ఇక్కడే చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా విజయం అనే పేరులోనే చాలా పవర్ ఉంది. ఇప్పుడు ఆ భీమవరం బుల్ ఆ లోగో కూడా వీళ్ళ థీమ్ సాంగ్ అని బుల్ వస్తున్న ఆ విధానం అది చూసిన తర్వాత ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం అన్న ఒక పాజిటివ్ మూమెంటం అయితే వచ్చింది. రేపు జరగబోయే ఏపీఎల్లో మన నితీష్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో రితేష్ కానీ, మునీష్, హేమంత్ మన కోడవెల్లి స్వగ్రామం, మునీష్ కూడా మన ప్రాంతం వ్యక్తే. ఖచ్చితంగా రేపు 8వ తారీఖు ప్రారంభం అయిన తర్వాత ప్రతిరోజు మనం అంటే మన వాళ్ళు ఆడిన మ్యాచ్లో టోటల్గా మనం ఎంకరేజ్ చేసి మళ్ళీ ఖచ్చితంగా ఫైనల్స్కి మనం వెళ్తాం. కప్పు సాధించే దిశగా అందరూ కృషి చేయాలని ఇప్పుడు ఉన్నదానికి 10ంతలు ఉత్సాహంతో భీమవరం బుల్స్ విజయోత్సవం భీమవరంలో అత్యంత వైభవంగా జరుపుకుందాం. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో క్రికెట్ అంటే దానికి మించిన ఆట లేదు. అంటే అభిమానులు క్రికెట్కి అంతమంది ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా భీమవరంలో ఉన్నంత క్రికెట్ అంటే ఉన్న అది అభిమానం కావచ్చు, మరేదైనా మీ మనసుకే తెలుసు, నా మనసుకే తెలుసు. భీమవరంలో ఉన్నంత క్రికెట్ క్రేజ్ భారతదేశంలో మరి పట్టణాల్లో అయితే ఇంకెక్కడా లేదు. అటువంటి భీమవరం బుల్స్ని మనందరూ ఎంకరేజ్ చేసి మన నితీష్ కుమార్ తన గురించి చాలా ఇంతకు మునుపు విన్నా, ఇవాళ ప్రత్యక్షంగా చూసా. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం అన్నది ఆటగాడికి చాలా అవసరం. అటువంటి విశిష్ట వ్యక్తిత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా అతని సారథ్యంలో మనం విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు భీమవరం బుల్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ నితీష్ కుమార్. నిజంగా మీ ఎనర్జీ నచ్చుతుంది. ఇక్కడ ఫస్ట్ టైం భీమవరం మీ ఎనర్జీ నాకు చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు, ఇంత హ్యూజ్ మెంబర్స్లో వచ్చినందుకు. అండ్ మా టీం పేరు భీమవరం బుల్స్ అండ్ ఐఎమ్ లీడింగ్ కెప్టెన్ ఫర్ దాట్. అండ్ ఐ నో వైజాగ్లో మ్యాచెస్ అవుతున్నాయి, మీకు కష్టంగా ఉంటుంది, బట్ తప్పకుండా వచ్చి మా టీం సపోర్ట్ చేస్తే మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మాకు. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్. మేము తప్పకుండా మా బెస్ట్ ఇచ్చి కప్పుని తీసుకోవడానికి ట్రై చేస్తాము. బేసికలీ మా టీంకి భీమవరం పేరు ఎందుకు పెట్టామంటే
మేబీ యూ గైస్ డోంట్ నో ప్రశాంత్ అని ఒక ఫ్రెండ్ ఉన్నారు. అతను లాస్ట్ టైం నన్ను సంక్రాంతికి ఇన్వైట్ చేయడం అయితే అయింది. అండ్ ఇక్కడ మర్యాదలు ఇవన్నీ చూసి ఐ రియలీ లవ్ భీమవరం ఫెస్టివల్ లో పాల్గొన్నాను అండ్ చూసాను ఫెస్టివల్ ఎలా అవుతుందో. 3 days 4 days అయ్యింది అండ్ ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంది. నాకు చాలా నచ్చింది భీమవరం అంటే. అండ్ ఓనర్స్ హరీష్ అండ్ దినేష్ వాళ్ళకి కూడా క్లోజ్ ప్రశాంత్ గారు. సో భీమవరం పేరు ఎంచుకున్నాం ఎందుకంటే ట్రెడిషనల్ అయిన ఊరు. ఆ పేరు మేము పెట్టుకోవడం మా అదృష్టం అనుకోవాలి. ఆ పేరు మాకు దొరికింది. సో యాక్చువల్లీ చెప్పాలంటే అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కి నేను క్రికెట్ నాలెడ్జ్ అసలు ఉండదు అనుకున్నాను. అసలు నాట్ ఎక్స్పెక్టెడ్ తనకి క్రికెట్ నాలెడ్జ్ ఉంటుందని. బట్ తనకి ఉన్న నాలెడ్జ్ అండ్ తనకి ఉన్న ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ క్రికెట్ మీద. తను ACA వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు అండ్ చాలా యంగ్ టాలెంట్ ని సపోర్ట్ చేస్తున్నారు. అండ్ టు బి హానెస్ట్ చెప్పాలంటే నా వన్ ఆఫ్ ద లో టైమ్స్ లో నేను ఎవరికైనా కాల్ చేయాలి అనిపిస్తే ప్రశాంత్ అన్న కాల్ చేస్తాను. ఎందుకంటే ఈజ్ లైక్ ఎ మోటివేట్ స్పీకర్ ఫర్ మీ అండ్ నన్ను చాలా మోటివేట్ చేస్తాడు. ఎలా అయితే యంగ్ జనరేషన్ ని మోటివేట్ చేసి తీసుకొస్తున్నారో అలాగే ఇంకా మరింత ప్లేయర్లు రావాలి ఆంధ్ర నుంచి అండ్ IPL ఆడాలి, ఇంకా ఇండియా ఆడాలి. అదే నా మోటివేషన్ కూడా. ఒకళ్ళు ఇండియా ఆడాక పర్ఫార్మ్ చేస్తే నేను కూడా చేయగలను, మిగతా వాళ్ళు వస్తారు. అది ఒక హ్యూజ్ మోటివేషన్. నేను ఇంకా ముందుకెళ్ళి ఇంకా తప్పకుండా పైకి వస్తాను. ఎవరైతే యంగ్స్టర్స్ ఇంకా చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళు ఇంకా రావాలని కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది స్కూల్కి రిప్రజెంట్ చేయడానికి. అండి నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే. చాలా హ్యాపీగా ఉంది భీమవరం బుల్స్ టీంలోకి రావడానికి. అండ్ నితీష్ కుమార్ క్యాప్టెన్సీలో ఆడడానికి ఇది నాకు తెలిసినంతకన్నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకు. పెద్దలు మాట్లాడారు అన్నిట్లో భీమవరం ముందుంటుందని. మళ్ళీ భీమవరంలో అన్నిట్లో SRKR ముందుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని మన కాలేజీలో మనం లాంచ్ చేస్తున్నాం. ఇప్పుడు జెర్సీ లాంచ్ చేసిన లోగో కూడా మన కాలేజీలో లాంచ్ చేసాం. అంటే మనంతా చూస్తూ ఉండగా లాంచ్ జరిగింది. అంటే మనకు అవకాశమే కదా. మనం అలా మేము ఏ ప్రోగ్రామ్ అయినా ఏది మన పబ్లిక్ ఉపయోగపడేది, మీకు ఉపయోగపడేది అన్నిట్లో కూడా మా కాలేజీ అన్నిట్లో ముందుంటుందని ఈ విధంగా తెలియజేస్తాను. మీరు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇదే యాక్టివ్నెస్ కొనసాగించండి. ఈ నెల 8వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా జరిగే APL మ్యాచెస్ చూసి మన భీమవరం బుల్స్ తప్పనిసరిగా కప్పు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఎంజాయ్ చేయండి, చదువుకుంటూ ఉండండి. ఇది కూడా ఎంజాయ్ చేయండి. ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్న అదానీ ఒప్పందాలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఏర్పడ్డ ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు CH బాబురావు డిమాండ్ చేశారు. శనివారం భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరిగిన సదస్సుకు జిల్లా ఐక్యవేదిక నాయకులు CITU జిల్లా అధ్యక్షులు JNV గోపాలన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు నమ్మక ద్రోహం చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో అదానీ ఒప్పందాలను వ్యతిరేకించి స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టమని చెప్పిన కూటమి నాయకులు అవే ఒప్పందాలను అమలు చేస్తూ అవే మీటర్లను బలవంతంగా బిగించడం దారుణమని, దీన్నే నమ్మక ద్రోహం అంటారని అన్నారు. సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయకపోగా భారాలను మోపడానికి సిద్దపడుతుందని అన్నారు. రైతులకు ఇస్తామన్న భరోసా 3,500 కోట్లయితే కరెంటు ఛార్జీల పేరుతో ప్రజల మీద వేసే భారం సుమారు 12,000 కోట్లని అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 30,000 కోట్లు ప్రజలపై భారాలు వేస్తే కూటమి ప్రభుత్వం సంవత్సరంలోనే 30,000 కోట్ల భారం వేసిందన్నారు. ప్రభుత్వ పథకాలను కరెంటు బిల్లు ఆధారంగా అమలు చేయడం అన్యాయమని అన్నారు. ఇంటి వినియోగదారులకు బిగించడం లేదని, కేవలం వ్యాపార సంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు స్మార్ట్ మీటర్లు పెడుతున్నామని మంత్రి చెప్పడం మోసకారితనమని అన్నారు. వ్యాపార సంస్థలకు కరెంటు బిల్లులు పెంచితే ఆ భారం ప్రజల మీద పడదా అని ప్రశ్నించారు. ఎక్కడ కరెంటు ఛార్జీలు పెరిగినా అంతిమంగా ఆ భారం వినియోగదారులపై, ప్రజలపై పడక తప్పదని అన్నారు. AITUC జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, CITU జిల్లా నాయకులు బి వాసుదేవరావు, అఖిల భారత కిసాన్ సభ నాయకులు లంక కృష్ణమూర్తి మాట్లాడుతూ మరో కరెంటు ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని, 25 ఏళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పొరపాటే మళ్లీ కూటమి ప్రభుత్వం చేస్తుందని, దీనికి తగిన మూల్యం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందన్నారు. ఈ సదస్సులో చింతకాయల బాబురావు, శ్రామిక మహిళా నాయకురాలు డి కళ్యాణి, AITUC నాయకులు చెల్లబోయిన రంగారావు, మల్లుల సీతారాం ప్రసాద్, పట్టణ పేదల సంక్షేమ సంఘం నాయకులు ఎం వైకుంఠరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పాలన సాగే సంవత్సరమైన ఈ సంవత్సర కాలంలో సూపర్ 6 కానీ ఇతర హామీలు కానీ అమలు చేయడంలో ప్రభుత్వం నత్తనడకన సాగుతోంది. కానీ అదే కరెంటు ఛార్జీలు, ఇతర భారాల విషయంలో మాత్రం MSPలో నడుస్తోంది.
మేము అధికారంలోకి వస్తే బాధుడు ఉండదు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం అని మాట చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పటికే వేల కోట్ల రూపాయల భారం వేశారు. గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 32,000 కోట్ల భారం వేసింది. అందుకే జనం ఆ ప్రభుత్వాన్ని తెచ్చారు. కానీ వీళ్ళు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలోనే 30,000 కోట్ల రూపాయల భారం వేశారు. ఇప్పటికీ వేసిన 15,485 కోట్లు కాకుండా మళ్ళీ 12,000 కోట్ల రూపాయల పైన 12,717 కోట్ల రూపాయలు మళ్ళీ సర్దుబాటు ఛార్జీల పైన వేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. చేనేత కార్మికులకి మేము ఉచిత కరెంట్ ఇస్తాం అని వాళ్ళు ప్రకటన చేశారు. అది ఎప్పుడుదో హామీ ఇప్పటి వరకు అమలు జరగడం. వారికి ఇచ్చేది 100 కోట్లు, జనం మీద వేసేది 12,000 కోట్లు. రైతులకి అన్నదాత సుఖీభవ పథకం కింద 13 నెలల తర్వాత ఇస్తున్నది 3,000 కోట్లు. కానీ విద్యుత్ పేరుతో వేసిన భారం 30,000 కోట్లు. దీనికి తోడు అదానీతో ఒప్పందాల ఫలితంగా స్మార్ట్ మీటర్లు బిగించి రాష్ట్రంలో ఉన్న ప్రజల పాలిట ఉరితాడు బిగిస్తా ఉన్నారు. ప్రభుత్వం ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, దీనివల్ల నష్టం లేదు అని అధికారులతో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. భారం పడదని చెప్తున్నారు మీటర్ల వల్ల. మరి భారం పడకపోతే ఎన్నికల మీటర్లు పెట్టి పగలగొట్టండి లోకేష్ గారు ఎందుకు పిలిపించారు? కోర్టులో ఈ మీటర్ల ఒప్పందం చెల్లదని కోర్టులో ఎందుకు కేసు చేశారు? మరి ఆ రోజు తప్పైంది వాడు ఒప్పైందా? అంటే మీటర్లో మారల పాలకుల వైఖరిలో మార్పు వచ్చింది. అందుకే ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా సర్దుబాటు ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు ఆపాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 5వ తేదీన ప్రజా వేదిక ఆధ్వర్యంలో అన్ని సంఘాలు అందరినీ కలుపుకుని విద్యుత్ కార్యాలయాల దగ్గర ఆందోళన చేస్తున్నాం. దీంట్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం ప్రజలపైన విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో మోయలేనటువంటి భారాలను మోపుతూ ఉంది. వాస్తవానికి ఎన్నికల ముందు ఈ స్మార్ట్ మీటర్లు ప్రజలపైన మోయలేనటువంటి భారం, ఈ స్మార్ట్ మీటర్లని వ్యతిరేకించాలని చెప్పి ప్రజలకు పిలుపునివ్వడమే కాకుండా స్వయంగా ఆనాడు లోకేష్ ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆనాడు లోకేష్ స్వయంగా స్మార్ట్ మీటర్లని రోడ్డు మీద వేసి బద్దలగొట్టడం, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోని స్మార్ట్ మీటర్లని బిగించనివ్వబోమని చెప్పి పెద్ద ఎత్తున ఆయన ప్రకటన చేసి స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించమని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ అదాని స్మార్ట్ మీటర్లని దండలేసి ప్రారంభించేటువంటి పరిస్థితి ఇవాళ ఎంత ద్వంద్వ ప్రమాణాలకు వాడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి దానికి విరుద్ధంగా పనిచేస్తున్న తీరుని ఇవాళ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో దాదాపుగా 1,30,000 కోట్ల రూపాయలు 25 సంవత్సరాల పాటు ఏకదాటిగా ప్రజల నుంచి ఇవాళ వసూలు చేసేదానికోసం, దోపిడీ చేసేదానికోసం ఈ స్మార్ట్ మీటర్లు దోహదపడతా ఉన్నాయి. ఇవాళ అదాని ఏదైతే గత ప్రభుత్వం అదానితో చేసుకున్నటువంటి ఒప్పందాలు, ఇవాళ అవినీతితో కూడినటువంటి ఒప్పందాలు, వేల కోట్ల రూపాయలు ముడుపులుగా తీసుకొని అదానితో సోలార్ విద్యుత్ ఒప్పందం చేసుకున్నారనేటువంటి ప్రకటన చేశారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అవినీతి ఒప్పందాలను రద్దు చేసేదానికి కూడా ఇవాళ ప్రభుత్వం కూరుకోవట్లేదు. అంటే ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే తప్పు చేసింది దాన్ని సరిచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ అదే తప్పుల్ని వాళ్ళ ప్రభుత్వం కొనసాగించడం అంటే ఇవాళ ప్రజలను మోసగించడం తప్ప మరొకటి కాదు. తక్షణమే ప్రజలపైన మోపినటువంటి విద్యుత్ భారాలు తొలగించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు 5వ తారీఖున అన్ని విద్యుత్ సబ్ స్టేషన్ల దగ్గర కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ అదాని స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు తోటి ఒప్పందం చేసుకుని గత 3 సంవత్సరాల నుంచి కూడా రైతు సంఘాలు దేశవ్యాప్తంగా కూడా ఉద్యమ యాత్రలు పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు జరపలేదు, మీటర్లు పెట్టలేదు. జగన్ గారు మాత్రం ఈ స్మార్ట్ మీటర్లు పెట్టాడు. ఇదేంటి అని చెప్పేసి అప్పుడు మన హోంపక్షాలను నిలిపితే మా ఇష్టం అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించండి, మీటర్లు పగలగొట్టనని చెప్పారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం కూడా అమలు జరుగుతుంది. ఆ
స్మార్ట్ మీటర్లు వస్తే రైతులు గురించోడే. అంతేకాదు ఈ ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచడం లేదు మేము ఎక్కడ అని చెప్పేసి కదా అనేక సార్లు చెప్పారు. 200 రూపాయలు వచ్చేటువంటి బిల్లు 600, 700, 800 దొడ్డుగా ఉన్న అనేక రకాల ఛార్జీలు వేసి జనంతో చెలగాట పడుతుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా ఇలాగే ఉంటే జగన్కి పట్టిన గడ్డ పడుతుందని చెప్పి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.